ఉదయం 8 గంటల సమయంలో కోటి ప్రాంతంలో అడుగుపెట్టాడు రాజేష్. చలికాలం కావడంతో జనసంచారం ఇంకా పలచగానే ఉంది. అప్పుడప్పుడే షాపులు తెరుస్తున్నారు. వేగంగా నడుస్తున్నాడు రాజేష్. అతని మనసు నిండా ఎన్నో ఆలోచనలు గజిబిజిగా అల్లుకుని అలజడి రేపుతున్నాయి. మస్తిష్కం ఆలోచనల్లో బిజీగా ఉన్న కళ్ళు మాత్రం పరిసరాలను జాగ్రత్తగా పరిశీలించి చూస్తూనే ఉన్నాయి. ఉన్నట్టుండి అతని దృష్టిని ఆకర్షించింది ఒక ఫోటో స్టూడియో. దిక్కులు చూడకుండా సూటిగా అక్కడికే నడిచాడతను. హరిత ఫోటో స్టూడియో. షాపు ముందు కట్టబడిన రేకు బోర్డు మీద అక్షరాలను చదువుతూ లోపలకు అడుగు పెట్టాడు రాజేష్. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, పరిసరాలను ఎంత పట్టి పట్టి చూసినా కొంతమంది తనను షాడో చేస్తున్నారన్న సంగతి అతనికి తెలీదు. స్టూడియోలోకి వెళ్ళగానే ఎదురుగా కనిపించిన వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాడు రాజేష్. అందంగా సౌందర్యాన్నంతా సొంతం చేసుకున్నట్లు నిలబడింది ఒక యువతి. ఆమెను చూసిన మరుక్షణంలోనే మాటలు కరువయ్యాయి రాజేష్కి. వచ్చిన విషయాన్ని మరిచిపోయి కనురెప్పలు కూడా ఆడించడం మరిచిపోయినట్టు ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. ఇంచుమించు ఆమె పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇద్దరి మధ్య నిశ్శబ్దం చోటు చేసుకుంది కొద్ది క్షణాలు. హరిత. క్షణం తర్వాత అప్రయత్నంగానే వెలువడ్డాయి అతని నోటి వెంట ఆ మూడక్షరాలు. ఆ పిలుపుతో ఒక్కసారిగా వాస్తవంలోకొచ్చింది ఆ యువతి. నేనింకా బ్రతికే ఉన్నానని బాధపడుతున్నావా? నిష్ఠూరంగానే అంది ఆ మాటలను. చివుక్కుమంది రాజేష్ మనసు. ఏదో బాధ అతని అంతరంగాన్ని కదిలించింది. అలా మాట్లాడడంలో ఆమె తప్పు లేదు అని అతనికి తెలుసు. అందుకే వాడిగా వేడిగా ఉన్న ఆ మాటలకు అంతగా నొచ్చుకోలేదు రాజేష్. హరిత, నా గురించి తప్పుగా ఊహించావు. నన్ను అర్థం చేసుకోకుండా నా మీద నింద వేశావు. కానీ ఆనాటి పరిస్థితులు వేరు. అది నా తప్పు కాదు అంటూ ఏదో చెప్పడానికి ప్రయత్నించాడతను. వద్దొద్దు, నువ్వు ఏం చెప్పినా నేను వినిపించుకోను. నీ సంజేషి కూడా నేను అడగడం లేదు. నా కర్మకు నన్ను వదిలిపెట్టు. మగవాడి కామవాంచకు బలయ్యి జీవచ్చవంలా బ్రతుకుతున్నాను అంటూ దుఃఖం ముంచుకురాగా ఉన్నట్టుండి వెకిళ్లు పెట్టసాగింది హరిత. విలవిల్లాడింది రాజేష్ అంతరంగం. జరిగింది పూర్తిగా అర్థం కాకపోయినా ఎవరో హరితను మోసం చేశారని గ్రహించాడతను. హరిత, నీ దృష్టిలో నన్ను ఒక దుర్మార్గుడిగా చూసినా నాకు బాధ లేదు. కానీ నేను చెప్పేది దయచేసి విను. ఆ రోజుల్లో కాలేజీలో నీ వెంటపడి చాలా మంది స్టూడెంట్స్ ఏడిపించేవారు. 2-3 సార్లు వారి నుంచి నిన్ను రక్షించాను కూడా. ఆ కృతజ్ఞతతో నన్ను ప్రేమించావని నేను గ్రహించలేదు. ఎందుకంటే తల్లి లేని నన్ను మా నాన్న కష్టపడి చదివిస్తున్నాడు. పేదరికం నన్ను ప్రేమించనివ్వలేదు. నువ్వు మాత్రం నాపై ఆశలు పెంచుకుంటున్నావని నాకు తెలియదు. చివరికి డిగ్రీ పూర్తి చేసుకుని ఎవరి ఊళ్లకు వాళ్ళు వెళుతున్నప్పుడు హఠాత్తుగా నీ ప్రేమలేఖను నువ్వే స్వయంగా నాకు అందజేశావు. ఆ ఉత్తరం చదివి స్తంభించిపోయాను. ఏం చెయ్యాలో పాలుపోలేదు. తిరిగి చూసేసరికి నువ్వు కనిపించలేదు. నిజం చెప్పాలంటే ఆ క్షణం వరకు నీపై ఎలాంటి అభిప్రాయం లేదు. కానీ ఒకటి మాత్రం ఆలోచించాను. ఆ పరిస్థితుల్లో నిన్ను పెళ్లి చేసుకుని సుఖపెట్టలేను. కొన్నాళ్లు ఉద్యోగ ప్రయత్నంలో ఊళ్ళు తిరిగాను. ప్రయోజనం లేదు. ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. కొన్నాళ్ల తర్వాత అదృష్టం కొద్దీ ఢిల్లీలో ఒక ఉద్యోగానికి ఇంటర్వ్యూ వచ్చింది. నా ఆనందానికి ఆవుదులు లేవు. ఢిల్లీ బయలుదేరాను. సికింద్రాబాద్ స్టేషన్కు ఢిల్లీ వెళ్ళడానికి వచ్చాను. అక్కడ నువ్వు కనిపించావు. ఒంటరిగా కాదు, నీతో ఎవరో ఉన్నారు. అతన్ని వెనక నుంచి చూశాను. గుడ్ పర్సనాలిటీ అనుకున్నాను. ఈడు జోడు సరిపోయిందనుకున్నాను. నన్ను చూస్తే మళ్ళీ గతం నీకు జ్ఞాపకం వస్తుందని నేను ఢిల్లీ వెళ్ళిపోయాను. నా మనసులో నుంచి నిన్ను దూరం చేశాను. లక్కీగా నాకు ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత కొంతకాలానికి నా తండ్రి చనిపోయాడు. ఆయన అంత్యక్రియలకు కూడా నేను రాలేకపోయాను అంటూ బాధతో జరిగిందంతా చెప్పాడు రాజేష్. అదంతా విన్న హరిత మనసు పశ్చాత్తాపంతో నిండిపోయింది. అతన్ని అపార్థం చేసుకున్నందుకు తనను తానే నిందించుకుంటూ కళ్ళు తుడుచుకుంది. మగవాళ్లలో నీలాంటి మంచివాళ్లు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. కానీ నేను దురదృష్టవంతురాల్ని. నీ ప్రేమను పొందలేకపోయాను. చాలా రోజులు నీ నుంచి సమాధానం వస్తుందని ఎదురు చూశాను. మోసం చేశావనుకుని రోజులు గడుపుతున్నప్పుడు నువ్వు రైల్వే స్టేషన్లో చూసిన వ్యక్తి మాయమాటలతో నన్ను తన వైపుకు తిప్పుకున్నాడు. ఎంతో మంచివాళ్లా నటించాడు. నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. కొద్ది రోజులు చనువుగా తిరిగాను. ఒకరోజు నా సర్వస్వాన్ని అర్పించుకున్నాను. ఆవేశంలో కాలు జారాను. అంతే, మళ్ళీ కంటికి కనిపించలేదు ఆ నీచుడు. ఎంత వెతికినా అతని జాడ తెలియలేదు. అమ్మ నాన్న కూడా చనిపోయారు. ఉన్న కొద్ది పొలం అమ్మి ఈ స్టూడియో స్థాపించాను. ఇలా జీవితం సాగిస్తున్నాను. కానీ నా జీవితాశయం ఒక్కటే, నన్ను మోసం చేసిన ఆ దుర్మార్గుడిపై పగ తీర్చుకోవాలి అంటూ ఆవేశంగా చెప్పింది. ఆమె పరిస్థితి విని రాజేష్ చాలా బాధపడ్డాడు. ఐఎమ్ సారీ హరిత. నీ జీవితం ఇలా మారుతుందని నేను ఊహించలేదు.
మరోసారి కలిసి ఆ వ్యక్తి గురించి వివరాలు తెలుసుకుంటాను. అవసరమైతే నేను కూడా సహాయం చేస్తాను. నాకు చాలా అర్జెంటు పనుంది. ఈ ఫిల్మ్ వెంటనే కడిగి వెంటనే ప్రింట్ చేయాలి. ఈ ఫోటో నాకు కావాలి, చాలా అర్జెంట్ అంటూ చిన్న ఫిల్మ్ క్యాసెట్ను ఒకదాన్ని ఆమెకు అందించాడు. వేగంగా డార్క్ రూంలోకి నడిచింది హరిత. 40 నిమిషాల తర్వాత అతను కోరినట్టే ఫోటోను ఒకదాన్ని తీసుకుని బయటకొచ్చింది. ఇంకా తడిగానే ఉంది ఫోటో. మిస్టరీ అంతా తెలిసిపోతుంది అనుకున్నాడు రాజేష్. నో యూజ్. ఫోటోలో స్పష్టమైన రూపం కనిపించడం లేదు. ఆగంతకుడు లాంగ్ కోటు ధరించున్నాడు. ముఖానికి మాస్క్ తగిలించుకోవడం వల్ల గుర్తుపట్టడానికి ఏమాత్రం అవకాశం లేకుండా పోయింది. పడిన శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరైంది. ఒక క్షణం ఏం చేయాలో పాలుపోలేదు రాజేష్కి. చేతుల్లోని ఫోటోని పట్టి పట్టి పరిశీలనగా చూస్తూ విసుగ్గా తల విదిలించాడతను. డామిట్, ప్లాన్ అంతా ఫెయిల్ అయింది. బ్లడీ ఈడియట్. తెలివిగా వ్యవహరించి నన్ను బోల్తా కొట్టించాడు. ఆ ఫోటోని జేబులో ఉంచుకుంటూ అన్నాడు రాజేష్. హరితకేమీ అర్థం కాలేదు. రాజు, ఏంటిది? ఎవరిదా ఫోటో అని అడిగింది. ఇదంతా ఒక మిస్టరీ. నేను ఒక పని మీద జమీందార్ హర్షవర్ధన్ గారింట్లో ప్రవేశించాను. ఆ ఇంటిని ఏదో దుష్టశక్తి పట్టి పీడిస్తోంది. తనకు అడ్డొచ్చిన వారిని హతమారుస్తోంది. నేను ప్రేమించిన అమ్మాయి కూడా ఆ మిస్టరీలో చిక్కింది. వెళ్ళి ఆమెను రక్షించాలి. మరోసారి కలుస్తాను అంటూ ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండా స్టూడియోలో నుంచి బయటికి నడిచాడు రాజేష్. అయితే దురదృష్టం, కొద్ది నిమిషాల తేడాతో మరో దెబ్బ కొట్టింది అతన్ని. ఊహించని విధంగా కానిస్టేబుల్స్తో హఠాత్తుగా అతని మీద దాడి జరిపాడు ఇన్స్పెక్టర్ ప్రసాద్. నిర్ఘాంతపోయి చూస్తూనే ఉంది హరిత. డోంట్ మూవ్ మిస్టర్ రాజేష్. అనుమానంపై మిమ్మల్ని కస్టడీలోకి తీసుకుంటున్నాం. యు ఆర్ అండర్ అరెస్ట్ అన్నాడు ప్రసాద్. ఎందుకు? ఆశ్చర్యంగా అడిగాడు రాజేష్. భగవాన్ దాదాను హత్య చేసినందుకు సూటిగా సమాధానం చెప్పాడు ప్రసాద్. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్ ఇన్స్పెక్టర్. ఆ కంప్లైంట్ చేసింది నేనేను మరిచిపోయి ఉంటారు అన్నాడు రాజేష్. అదే మా అనుమానానికి కారణం కూడా. మీరే హత్య చేసి ఎవరి చేత ఎందుకు ఫోన్ చేయించకూడదు? సరిగ్గా ఈ హత్య జరిగిన కొన్ని నిమిషాలకు రెడ్ స్టార్ హోటల్లో క్యాబరే డాన్సర్ రోజీ హత్య చేయబడింది. భగవాన్ హత్యకు, రోజీ హత్యకు కారణమైన రివాల్వర్ ఒక్కటే. వేలిముద్ర నిపుణుల దగ్గర నుంచి రిపోర్ట్ రాగానే అవి మీ వేలిముద్రలు కావని రుజువైతే మిమ్మల్ని వదిలేస్తాం. అప్పటి వరకు మా కస్టడీలో ఉండాలి చెప్పాడు ఇన్స్పెక్టర్ ప్రసాద్. మిస్టర్ ప్రసాద్, దయచేసి నా మాట వినండి. ఆ హత్యలు నేను చేయలేదు. నాకు అర్జెంటు పనుంది. కావాలంటే మళ్లీ వచ్చి నేనే సరెండర్ అవుతాను. అసహనాన్ని అదిమి పెట్టుకుంటూ రిక్వెస్ట్ చేశాడు రాజేష్. నిమిషాలు గడుస్తున్న కొద్దీ టెన్షన్ అధికం అవుతోంది అతనిలో. అలైక్యను గురించిన ఆలోచనలు తప్ప ఆ సమయంలో మరో ఆలోచన లేదు అతని మనసులో. అప్పుడే సమయం 9 గంటలవుతోంది. 10 గంటలు అయ్యేసరికల్లా చార్మినార్ దగ్గర ఉండాలి తను. ఏమాత్రం ఆలస్యం జరిగినా అలైక్యను కలిసే అవకాశం చేజారిపోతుంది. ఆ తర్వాత ఎంత విచారించినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. అతడి అభ్యర్థనను నిరాకరిస్తున్నట్టు తల అడ్డంగా తిప్పాడు ప్రసాద్. ఐఎమ్ సారీ మిస్టర్ రాజేష్. నిర్దోషివని రుజువయ్యేదాకా నిన్ను విడిచిపెట్టే అధికారం నాకు లేదు. కమాన్ మూవ్ నిష్కర్షగా అన్నాడు. అతన్ని బ్రతిమాలి ప్రయోజనం లేదని గ్రహించడానికి ఎంతోసేపు పట్టలేదు రాజేష్కి. అతనికి నచ్చజెబుతూ సమయాన్ని వృధా చేయడం కూడా ఇష్టం లేకపోయింది అతనికి. శరవేగంతో ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చేశాడు అతను. ఆల్ రైట్ ఇన్స్పెక్టర్, దోషులెవరో నిర్దోషులెవరో తప్పకుండా రుజువు అవుతుంది, పదండి అంటూ ముందుకు నడిచాడు. గుడ్ అంటూ అతని పక్కనే అడుగులు వేయడం ప్రారంభించాడు ఇన్స్పెక్టర్ ప్రసాద్. అక్కడికి 100 గజాల దూరంలో రోడ్డు పక్కన ఆగుంది జీపు. 4 కానిస్టేబుల్స్ వెన్నంటి వస్తుండగా అతనితో పాటు అడుగులు ముందుకు వేస్తూ కనుచెవరల నుండి అటు ఇటు చూశాడు రాజేష్. పారిపోయేందుకు తను ప్రయత్నిస్తున్నాడన్న సందేహం ఏమాత్రం లేకుండా ముందుకు నడుస్తున్నాడు ఇన్స్పెక్టర్ ప్రసాద్. తనను తేలిగ్గా అరెస్టు చేయగలిగానన్న ఉత్సాహంతో ఆదమరుపుగా అడుగులు వేస్తున్నాడు. వెన్నంటొస్తున్న కానిస్టేబుల్స్ లో కూడా కనిపించింది అటువంటి ఆదమరుపు. అంతకంటే అవకాశం ఇంకేం కావాలి రాజేష్కి? జీపును సమీపిస్తూనే ఉన్నట్టుండి వెనుతిరిగాడు. తన వెనకనే వస్తున్న కానిస్టేబుల్స్ ను రఫ్గా అవతలకు నెట్టి ముందుకు పరుగు తీశాడు. ఊహించని ఆ సంఘటనకు క్షణకాలం బెత్తరపోయారు ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్స్. తేరుకుంటూనే, చూస్తారే, పట్టుకోండి ఆ మోసగాణ్ణి, కాళ్ళు చేతులు విరగొట్టి లాక్కురండి అని గొంతు చించుకుని అరవడం ప్రారంభించాడు ప్రసాద్. పట్టుకోండి, అతన్ని పట్టుకోండి, క్యాచ్ హిమ్ అని అరుస్తూ ఒకరినొకరు హెచ్చరించుకుంటూ అతని వెంటపడ్డారు కానిస్టేబుల్స్. పరుగు తీయడం ప్రారంభించిన రాజేష్ అంత ఈజీగా పట్టుబడే రకం కాదని గ్రహించడానికి ఎంతోసేపు పట్టలేదు వారికి. ఆ కానిస్టేబుల్స్ చూస్తుండగానే అమిత వేగంతో రోడ్డును క్రాస్ చేసి ఒక సందులో దూరాడతను. ఆయాసంతో రొప్పుతూ కానిస్టేబుల్స్ ఆ సందులో ప్రవేశించి అవతలికి చేరుకునేసరికే మంత్రం వేసినట్టు మాయమైపోయాడు.
మొదలుపెట్టిన పరుగును ఆపకుండా కంటిన్యూ చేస్తూ ఎటువంటి వాహనాలను ఆశ్రయించకుండా 9 గంటల 50 నిమిషాలవుతుండగా చార్మినార్ పరిసరాల్లో అడుగు పెట్టాడు రాజేష్. టూరిస్టులతో సందడిగా ఉంది చార్మినార్ ఏరియా. వచ్చేపోయే వాహనాల రద్దీ కూడా ఎక్కువగానే ఉంది ఆ ప్రాంతంలో. చార్మినార్ సందర్శించడానికి వచ్చిన టూరిస్టులతో కలిసి అటు ఇటు తిరుగుతూ తనకు అవసరమైన అంబాసిడర్ కారు కోసం పరిసరాలను జాగ్రత్తగా పరికించి చూడసాగాడు రాజేష్. నిమిషానికి 10 సార్లు రిస్ట్ వాచ్లోని టైమును నోట్ చేస్తున్నాయి అతని కళ్ళు. అతను ఆ ప్రదేశానికి చేరి 5 నిమిషాలు గడిచినా అంబాసిడర్ జాడలేదు. అసహనంగా పరుగులు తీయడం ప్రారంభించాయి అతని ఆలోచనలు. తనను రమ్మని చెప్పిన లాంగ్ కోటు వ్యక్తి మాట తప్పాడా? తనను ఏడిపించి కసి తీర్చుకోవడానికే అక్కడికి రమ్మన్నాడా? మనసులో అటువంటి సందేహాలు తలెత్తి కలవరపరుస్తున్నా పట్టువదలని విక్రమార్కుళ్ళ పరిసరాలను గమనిస్తూనే ఉన్నాడు. పోలీసులు తన కోసం వేట ప్రారంభిస్తారని తెలుసు. వాళ్ళు ఈ పరిసరాలకు రాకముందే అంబాసిడర్ తన కంటబడితే ఎంత బాగుంటుంది అని కోరుకోవడం ప్రారంభించింది అతని అంతరంగం. సామాన్యుడు కాదు ఇన్స్పెక్టర్ ప్రసాద్. 4 వైపుల నుంచి తన కోసం వేట ప్రారంభించుంటాడు. ఇప్పట్లో అతని చేతికి చిక్కితే తన పథకమంతా నాశనం అవుతుంది. ఆ విషయం శత్రువులకు తెలిస్తే హర్షవర్ధన్ని చంపడానికి కూడా వెనుకాడరు. ఎట్టి పరిస్థితుల్లోనూ హర్షవర్ధన్ చావడానికి వీల్లేదు. అంతేకాదు, ఆ ఇంట్లో మరో హత్య జరగకుండా ఆపడానికి తన శక్తివంచన లేకుండా ప్రయత్నించాలి. అన్నింటికంటే ముందు ఆ ఇంట్లో రహస్యం ఏమిటో తెలుసుకోవాలి. తనలో తానే అనుకున్నాడు రాజేష్. ఇంకా పూర్తి కాలేదు అతను అనుకోవడం. హారన్ మ్రోతలు చేస్తూ వేగంగా దూసుకొచ్చి చార్మినార్ పక్కన ఆగింది ఒక పోలీస్ జీపు. ఇన్స్పెక్టర్ ప్రసాద్తో పాటు అందులో నుండి కిందకి దిగారు పోలీసులు. కమాన్, వెతకండి, పరిసరాలన్నీ గాలించండి. తప్పించుకోవడానికి వీల్లేదు ఆ ఈడియట్. ఎలాగైనా అతన్ని అరెస్ట్ చేయాలి. హరి అప్, క్విక్ అని కంగుమంటున్న కంఠంతో ఆదేశించాడు ఇన్స్పెక్టర్ ప్రసాద్. అతని ఆదేశాలను అమలుపరచడం వెంటనే ప్రారంభించారు కానిస్టేబుల్స్. టూరిస్టుల మధ్య తిరుగుతూ అతని మాటలు విన్నాడు రాజేష్. అదురుతున్న గుండెలను అదింపెట్టుకుంటూ అటు ఇటు చూసి కానిస్టేబుల్స్ రంగంలోకి దూకకముందే కస్టమర్స్తో బిజీగా ఉన్న ఒక షాపు పక్కకి తప్పుకున్నాడు. నేల అదిరిపోయేలా బూట్ల శబ్దం చేస్తూ 4 పక్కలా సర్దుకున్నారు కానిస్టేబుల్స్. వచ్చేపోయే వాహనాలను ఆపి చెక్ చేయడం ముగించిన తర్వాత క్లియరెన్స్ ఇవ్వడం ప్రారంభించారు. జీపు దగ్గరే నిలబడి రోడ్ల మీద తిరుగుతున్న పౌరులను, అనుమానించదగిన ప్రదేశాలను పట్టి చూడనారంభించాడు ఇన్స్పెక్టర్ ప్రసాద్. వారి కదలికలను కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తూ శరవేగంతో ఆలోచించడం ప్రారంభించాడు రాజేష్. 10 గంటలు కావడానికి మరో 5 నిమిషాలు మాత్రమే మిగిలింది. పోలీసులకు భయపడే మనుషులు కాదు శత్రువులు. చెప్పిన టైంకి ఏదో విధంగా అక్కడికి చేరుకుంటారు తన కోసం. అంతవరకు బాగానే ఉంది. తీరా వచ్చి పోలీసుల కార్యక్రమాన్ని చూడడం అంటూ జరిగితే తప్పకుండా వస్తుంది చిక్కు. ఆ పోలీసు బృందాన్ని తనే వెంటబెట్టుకొచ్చినట్టు అపోహపడితే మొదటికే వస్తుంది మోసం. శత్రువులు తాము మోసగించబడ్డామని భావించి కినుకు వహిస్తే, ముందు వెనకలు ఆలోచించకుండా అలైక్య ప్రాణాలు తీస్తే, నో, అలా జరగడానికి వీల్లేదు. తన కారణంగా అమాయకురాలైన అలైక్య మరణించడానికి వీల్లేదు. తను రమ్మని పిలిస్తేనే ఆ రోజు పార్కుకు రావడానికి అంగీకరించింది. వచ్చే ప్రయత్నంలో ఉండగానే శత్రువులకు పట్టుబడింది. సో ఆమెను రక్షించాల్సిన బాధ్యత తనదే. తన ప్రాణాలు అర్పించైనా ఆమెను కాపాడాలి. ఆలోచిస్తూనే అప్రయత్నంగా రిస్ట్ వాచ్ చూసి ఉలిక్కి పడ్డాడు రాజేష్. కరెక్ట్గా 10 గంటలైంది టైము. ఆందోళనగా ముడిపడ్డాయి అతని కనుబొమ్మలు. మస్తిష్కాన్ని ఆక్రమించుకున్న ఆలోచనలను బలవంతంగా అవతలకి నెట్టి తలెత్తి ముందుకు చూశాడు. విచిత్రంగా మెరిశాయి అతని కళ్ళు. పట్టరాని ఆశ్చర్యంతో ముడిపడ్డాయి అతని కనుబొమ్మలు. ఎప్పుడు వెళ్ళిపోయారో పోలీసులు. ఆ చుట్టుపక్కల ఎక్కడా కనిపించడం లేదు వాళ్ళు. అంతకుముందు చార్మినార్ పక్కన జీపు ఉండవలసిన స్థానంలో అతను ఎదురు చూస్తోన్న నెంబర్ గల అంబాసిడర్ కారు ఆగుంది. అంతవరకు అనుభవించిన టెన్షన్ మొటిమయమవుతుండగా అప్రయత్నంగా విజిల్ వేశాడు రాజేష్. అటు ఇటు తిరుగుతున్న పౌరులు తలలు తిప్పి చూశారు అతని కేసి. చటుక్కున నాలుగు కొరుక్కుని అర్జెంటుగా తలను పక్కకు తిప్పుకున్నాడు. పబ్లిక్ మార్కెట్ ఏరియాలో రోడ్ సైడ్ రోమియోలా విజిల్ వేసినందుకు తనను తానే నిందించుకున్నాడు. కనుబొమ్మలు ఆశ్చర్యంగా ముడులు వేస్తూ ఇంకా అతన్నే గమనిస్తున్నారు కొంతమంది పౌరులు. అక్కడే ఉంటే తనను పిచ్చివాడి కింద జమ కట్టే ప్రమాదం ఉందని గ్రహించి పరుగులాంటి నడకతో అంబాసిడర్ దగ్గరకు పోయాడు. డ్రైవర్ స్థానంలో కూర్చున్న వ్యక్తి రాజేష్ను చూసి ఫ్రంట్ డోర్ తెరిచాడు. అరక్షణం కూడా ఆలస్యం చేయకుండా అంబాసిడర్ ఎక్కి కూర్చున్నాడు రాజేష్. మరుక్షణం ముందుకు కదిలి ప్రయాణించడం ప్రారంభించింది కారు. డ్రైవర్నుద్దేశించి ఏదో అడగబోతూ ముందుకు చూసి ఈడ్చి ముఖం మీద గుద్దినట్టు ఉలిక్కి పడ్డాడు రాజేష్. ఎదురుగా ఉన్న అద్దంలో కనిపించాయి 2 అస్పష్టమైన ఆకారాలు.
తల తిప్పి వారిని స్పష్టంగా చూడాలనుకున్నాడతను. అప్పటికే ఆలస్యం అయింది. చేతిలోని రివాల్వర్ను చటుకున అతని మెడక ఆనించింది వెనక సీట్లో కూర్చున్న ఒక ఆకారం. నల్లని సిల్కు గుడ్డ అతని కళ్లకు కట్టింది రెండో ఆకారం. అప్పుడు అర్థమైంది అసలు వ్యవహారం రాజేష్కి. శత్రువులు తెలివిగా ట్రాప్లో ఇరికించారు తనను. ఈ పరిస్థితుల్లో ఎదిరించి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం కంటే వారితో వెళ్లి స్థావర రహస్యంతో పాటు అలైక్య విషయం కూడా తెలుసుకోవడమే మంచిది అనుకున్నాడు. అతని ఆలోచనలతో ఐడియాలతో తనకు పనిలేదు అన్నట్టు వేగంగా ప్రయాణిస్తూనే ఉంది కారు. అతను ఏమాత్రం ఎదురు తిరిగినా కాల్చి చంపడానికి సిద్ధంగా రివాల్వర్ను అతని తలకు మెడకు ఆనించి కదలకుండా కూర్చున్నారు వెనక సీట్లోని వ్యక్తులు. రివాల్వర్ను గురించి కొంచెం కూడా పట్టించుకోలేదు రాజేష్. కారు కంటే వేగంగా పరుగులు తీస్తున్నాయి అతని ఆలోచనలు. ఎక్కడికి తీసుకువెళుతున్నారు? అలక్యను చూపిస్తారా? లేక తనను కూడా బంధిస్తారా? తనను బంధిస్తే వారు ఆశించిన ప్రయోజనం ఎలా పొందుతారు? ఒకవేళ తన గురించిన అసలు వివరాలు శత్రువులకి తెలిసిపోయాయా? తెలుసుంటే ఎప్పుడో తనను ఫినిష్ చేసి ఉండేవాళ్లు. సో తనను గురించి వాళ్లకు తెలియనట్టే లెక్క. ఎంతవరకు తాను అనుమానిస్తున్నట్లు డాక్టర్ కాపాడియాకు ఏ కుట్రలో భాగం లేదని తెలిసిపోయింది. అయితే మూల విరాట్ ఎవరు? ఆ డర్టీ కిల్లర్ ఇంకొద్ది నిమిషాల్లో తన కంటికి కనిపించబోతున్నాడా? ఎన్నో హత్యలకు కారణమైన ఆ నరహంతకుణ్ణి తను చూడబోతున్నాడా? దాదాను క్యాబరే డాన్సర్ రోజీని చంపింది కూడా అతనేనా? దాదాను చంపడం సంగతి అలా ఉంచితే ఎక్కడ్నుంచో వచ్చిన రోజీని చంపాల్సిన అవసరం అతనికేముంది? అసలు శత్రువులు ఎంతమంది ఉన్నారు? ఒక్కడికి ఇవన్నీ సాధ్యమా? నమ్మశక్యంగాని ఎన్నో సంఘటనలు తన కళ్ళ ముందు జరిగాయి. అది తెలియాలంటే హర్షవర్ధన్ బంగ్లా అణువణువు గాలించాలి. అసలు కిట్కు ఖచ్చితంగా ఆ బంగ్లాలోనే ఉండి తీరాలి. వేగంగా పరుగులు తీస్తున్న అతని ఆలోచనలు ఉన్నట్టుండి హరితకేసి మలుపు తిరిగాయి. చాలా సంవత్సరాల తర్వాత హరిత కనిపించడం కొంత రిలీఫ్ అనిపించినా ఆమె జీవితం అలా అయినందుకు బాధతో విలవిల్లాడింది అతని హృదయం. ఎంతో తెలివిగల హరిత అంత సులువుగా ఎలా మోసపోయింది? ఆమె జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తి ఎవరు? తన చుట్టూ సాలెగూడులా అల్లుకుంటున్న సమస్యలన్నీ పరిష్కరింపబడితే, వాటిని పరిష్కరించే ప్రయత్నంలో తను బ్రతికి బయటపడితే అన్ని వివరాలు తెలుసుకుని హరితను మోసగించిన వాడిని గురించి అన్వేషించాలి. మూడువారిన ఆమె జీవితం మళ్లీ చిగురించేటట్టు చెయ్యాలి. ఆమె స్నేహితుడిగా, ఒక శ్రేయోభిలాషిగా అది తన ధర్మం. టైర్లను కీచుమనిపిస్తూ కారు ఆగేసరికి చెల్లాచెదురయ్యాయి రాజేష్ ఆలోచనలు. అటూ ఇటూ ఉన్న డోర్సు తెరుచుకుని తన వెనక కూర్చున్న వాళ్ళు కిందకి దిగినట్టు శబ్దాన్ని బట్టి గ్రహించాడతను. ఒక్క నిమిషం నిశ్శబ్దంగా గడిచింది. ఆ తర్వాత రాజేష్ను కారులో నుండి కిందకి దించి రివాల్వర్లతో కవర్ చేస్తూ అతన్ని ముందుకు నడిపించడం ప్రారంభించారు ఆ వ్యక్తులు. అయోమయంగా ఉంది రాజేష్కి. చెవులు రిక్కించినా గుర్తు పెట్టుకునేంత ప్రత్యేకమైన శబ్దాలు ఏమీ వినిపించడం లేదు అతనికి. కళ్ళు కనిపించని ఆ స్థితిలో బుద్ధిగా వారిని అనుసరించడం తప్ప తను చేయగలిగిందేమీ లేదని గ్రహించి కామ్గా అడుగులు వేయసాగాడతను.